కీర్తనలు 50వ కీర్తనలోండి 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. చూడండి, మనం ఆపదలు వచ్చినప్పుడు ఆయాసపరచుకోకుండా, ఆవేదనకు లోనవ్వకుండా, తొందరపాటు నిర్ణయాల్లోకి వెళ్లకుండా భక్తులైనటువంటి వారు ఆపదలు వచ్చాయి అని తెలియగానే మొర్రపెట్టుకోవాలి. అవసరమైతే ఉపవాసం ఉండి మొర్రపెట్టాలి. అదే కదా ఎస్తేరు గ్రంథంలో దేవుని ప్రజలైన వారందరూ, యూదా జనాంగం, యూదా జాతిని దేవుడు రక్షించాడంటే ఆపదలు వచ్చినప్పుడు వారు పారిపోలేదు, లేకపోతే ఎందుకు మాకు ఇంత భయంకరమైన స్థితి వచ్చిందని గుండె చెదిన వారై దిగులు పడుతూ కూర్చోలేదు. కానీ ఆపదలు వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థన 3 దినాలు వారు చేశారు. ప్రభు అయిన దేవుడు వారిని విడిపించాడు. అదే దేవుడు ఈ రోజున మనల్ని విడిపిస్తానంటున్నాడు. విడిపించిన తర్వాత ప్రభు అన్నాడు, నీవు నన్ను మహిమపరచెదవు. అంటే ఆల్రెడీ ప్రభు నమ్ముతున్నాడు. ఏం నమ్ముతున్నాడు? ఆపదలు వచ్చినప్పుడు నా ప్రజలు నాకు తప్పకుండా మొరపెడతారు, తప్పకుండా నేను